కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరాహి అమ్మవారి ఆలయ నిర్మాణంలో వివాదం నెలకొంది. అనుమతులు లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. జేసీబీతో ఆలయ నిర్మాణాన్ని కూల్చివేసి విగ్రహాలను తొలగించారు. దీంతో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎర్రగుట్ల వద్ద రోడ్డుపై బైఠాయించి బీజేపీ నేతలు నిరసనకు దిగారు. హిందూ సంఘాలు ఆందోళనకు వారు మద్దతు తెలిపారు. ఇక వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘటనా స్థలానికి చేరుకునే వివాదంపై ఆరా తీశారు. అటవీశాఖ అధికారులు తప్పు లేదని చెప్పారు. తిరిగి ఆలయాన్ని నిర్మించేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరాహి అమ్మవారి ఆలయ నిర్మాణంలో వివాదం నెలకొంది. అనుమతులు లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. జేసీబీతో ఆలయ నిర్మాణాన్ని కూల్చివేసి విగ్రహాలను తొలగించారు. దీంతో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎర్రగుంట్ల వద్ద రోడ్డుపై బైఠాయించి బీజేపీ నేతలు నిరసనకు దిగారు. హిందూ సంఘాలు ఆందోళనకు వారు మద్దతు తెలిపారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివాదంపై ఆరా తీశారు. అటవీశాఖ అధికారులు తప్పు లేదని చెప్పారు. తిరిగి ఆలయాన్ని నిర్మించేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణంలో వివాదం నెలకొంది. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు ఫోన్ లైన్ లో. ప్రసాద్ శర్మ, చూస్తున్నాం కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ అనేక అక్రమ నిర్మాణాలు జరిగాయి. చాలా దాదాపు ఒక 3-4 దశాబ్దాలుగా జరుగుతున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో ఏదైతే ఫారెస్ట్ ఆఫీస్ అనుకున్నటువంటి రాయలసీమ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఇటీవల కొన్ని నిర్మాణాలు, ఆ నిర్మాణంలో భాగంగా ఒకటి వారాహి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఈ నిర్మాణం సంబంధించినటువంటి నిన్న 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఫారెస్ట్ లో జరిగినటువంటి ఆక్రమణపై తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో నిన్న రాత్రి హడావుడిగా ఫారెస్ట్ రేంజర్ హేమాంజలి నేతృత్వంలో నిన్న రాత్రి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లి కొన్ని కట్టడాలను కూల్చివేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఇటీవల నిర్మించినటువంటి నిర్మాణంలో పూర్తిగానటువంటి వారాహి ఆలయాన్ని కూడా కూల్చడం జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు కావచ్చు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం ఫారెస్ట్ కార్యాలయానికి, తర్వాత వచ్చేసి ప్రధానమైనటువంటి ఇప్పుడు కూల్చివేసిన ఆలయానికి మధ్యలో ఉన్న ప్రధాన రహదారిపై కూర్చొని బైఠాయించి దాదాపు గంటకు పైగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అటు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల మధ్య ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా స్పందించాయి. దాదాపు 1 నుంచి 2 కిలోమీటర్ అటు ఇటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో హుటాహుటిన అక్కడికి స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదాడి కూడా అక్కడ చేరుకొని పరిశీలించడం జరిగింది. ఏదైతే వారాహి ఆలయాన్ని కూల్చివేయడం తప్పు అయితే ఫారెస్ట్ ల్యాండ్ అనుమతి లేకుండా నిర్మించారని, దీన్ని తక్షణం తొలగించేటువంటి పనిని చేసుకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించడం జరిగింది. అయితే ఏదైతే ఆలయం తొలగించారో, విగ్రహాలను తొలగించారో వాటిని తిరిగి అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పినప్పుడు కూడా అట్లా బీజేపీ కానీ, విహెచ్పీ కానీ, తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను శాంతి జరగదు. దీంతో ఒకటి కడప నుంచి డిఎఫ్ఓ ప్రొద్దుటూరుకు రావడం జరిగింది. ప్రొద్దుటూరులో కూర్చున్న వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత దీనిపై ఎవరైతే కూల్చివేతకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.